హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 4:49 అవుతుంది. 5కి వస్తుందన్నమాట. బట్టలు మొత్తం ఉతికేసుకున్నాను. గిన్నె వేసుకున్నా, అన్నం పొయ్యి పెట్టేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 5 అవుతుంది కదా. ఖచ్చితంగా 6 పనికి వెళ్ళిపోవాలి. మా బాబాయ్ పొద్దున్నే రమ్మని చెప్పేస్తాడు. రైస్ అయితే కడిగి పొయ్యి పెట్టేశాను. రాత్రి బీట్రూట్ ఫ్రై చేస్తా, అదేవిధంగా చింతకాయ పచ్చడి కూడా తాలింపు వేసేసాను. మొత్తం అయితే ఒక బజ్జికి వేసాను. అంట్లో మొత్తం దోవేసుకుందాం. మా పిల్లలు మా ఆయన అయితే ఇంకా లేవాల. పని మొత్తం చేసుకున్న తర్వాత బాగుంది, లేకపోతే ఖచ్చితంగా 6 గంటలకు పనికి పోవచ్చు. మొత్తం అయితే శుభ్రంగా అడిగేసి వాటర్ పట్టేసుకుంటున్నాం. ఏం కూరండి? బీట్రూట్ ఫ్రై అను చింతకాయ పచ్చడి ఉంది, రాత్రి చేసింది. రాత్రి అని చెప్పేలేక నేను రాత్రి చేసుకున్న, పిల్లలతో కుదిరిద్దా లేదా అన్నట్టుగా అదే పెట్టాను. క్యారేజీ పెట్టి ఆరుతుంది, ఆరిన తర్వాత క్యారేజీ పెడతాను. సరే మరి తొందరగానే మరి ఇంకా 6 వచ్చింది కదా, బయలుదేరదాం. క్యారేజ్ పెట్టేసావుగా. పెరిగి తెచ్చుకోవాలంటే పెరుగు తెచ్చుకోవచ్చులే. అవును, పెరుగు తెచ్చుకునేది ఎందుకు? ఎందుకనే? నాకేం రాత్రి నుంచి డౌట్ గానే ఉంది. నాకు ఇప్పుడు కావాలా పాలు. నాకు వాంతి వస్తాయి పాలు తాగితే. బయలుదేరుతాం పనికాడికి. టైం అయింది కానీ. ఈ పొద్దునే 3-4 గంటలప్పుడు బాగా ఇచ్చుకుంటారు. అది అసలు సాయంత్రం పూటకు వద్దాం అంటే ఈ మొగ్గలు ఇప్పుడు ఇచ్చే మొగ్గలు కూడా సేమ్ మొగ్గలాగే అవుతున్నాయి. అందుకని మళ్ళీ ఎక్కడ మొగ్గలు వస్తానే అని చెప్పి అదే ఈ రకం తెచ్చిందా పెంచుతుంది. ఇప్పుడు అవుతున్నాయిగా రోజు. మోర్ అవుతున్నాయా? సరే రా మరి, క్యారేజ్ పెడతాను నేను. చాలా అయినాయిగా. ఓ కాలిపోతుందిరా బాబాయ్. మా తమ్మ దగ్గర వదిలిపెట్టదు. మొత్తం కట్టేసావా కచ్చ మొత్తం? చేస్తున్నాం కదా. టైం వచ్చేసి 9కి వస్తుంది. 6 గంటలకు వచ్చి మొదలు పెట్టాను. ఆ విధంగా కచ్చాలు మొత్తం కొట్టేసుకోవాలి. ఆ బార్ మొత్తం మామూలు కలిపేసుకున్నాం. ఈ మామూలు మొత్తం మిగిలినట్టే కిందకు పోసుకొని అవుటర్ చేయాలి. ఇంటి దగ్గర మా పిల్లకాయలు ఏం చేస్తున్నారో ఏమో మరి.
మేము క్యారేజీ తీసుకొచ్చుకున్నాం, కానీ మాతో పాటు మా చిన్నమ్మను వాళ్ళు వచ్చారు. వాళ్ళేమో ఇంటికి పోయి పోవాలి, 10 అప్పుడు పోయి తినొస్తాం అని చెబుతున్నారు. వాళ్ళతో పాటు కూడా మనం కూడా పోయి దగ్గరే కదా మళ్ళీ రావచ్చు. సరేనా? భోజనం వాళ్ళు తెచ్చుకుంటారేమో, అక్కడే భోజనం చేయొచ్చు అన్నట్టుగా అనుకున్నాము. కానీ వాళ్ళు రోజు తెచ్చుకోవట్లేదంటే ఇంటికి వచ్చి తినిపోతున్నారట్టుగా. మంచి పని, రేపు బొడ్డాడు పాలు కూడా ఇచ్చే పని. తాగుతారు కరెంట్ వాడు కూడా. 2 పనులు అవుతా ఉంటాయి. చింతకాయ పచ్చడి, బీట్రూట్ ఫ్రై. డాడీ డాడీ ఓకేనండి. ఉదయం 6 గంటలకి పనికి వెళ్ళి మధ్యాహ్నం 2 అవుతుంది, ఒక్కోసారి 1 గంట అవుతుంది. ఆ విధంగా అయితే పనికి వెళ్ళి, అంటే ఎండాకాలం వచ్చేసింది కదా, ఎప్పుడో 9 గంటలకు వెళ్ళి 6 దాకా చేసి వచ్చేదానికంటే పొద్దున్న 6 గంటలకు వెళ్ళి ఇంకా పెందలాడి వెళ్ళిన రోజేమో 1 గంటకు రావటం, ఇంకా కొంచెం లేటుగా వెళ్ళినప్పుడేమో 2 గంటలకు రావటం. ఇంకా పిల్లలను పట్టుకొని ఇంకా ఆ విధంగా మేమైతే భార్య భర్తలు చక్కగా అయితే పనికి వెళ్తున్నాం కదా. పిల్లలైతే 3 స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అమ్మ అంగన్వాడీకి వెళ్ళిద్ది, బొడ్డాయి కూడా అంగన్వాడీకి వెళ్తున్నాడు. ఇద్దరం భార్య భర్తలం కలిసి సంపాదించుకుంటేనే ₹1 అన్నమాట మనకి. ఇంకా ఆ విధంగా ఉదయం 6 గంటలకు వెళ్ళి 1 గంటకు రావటం, వచ్చిన కాడ నుంచి పిల్లలను చూసుకోవటం, ఇంకా ఇంట్లో పనులు చేసుకోవటం కీ అనమాట. ఎండాకాలం వస్తేనే ఇంకా ఇలా పూట పనులు పెడతారు. బా మన ఫ్యామిలీలో ఒకళ్ళు యాడ్ అయ్యారు. ఎవరయ్యో? నల్ల కొడుకులదా తెల్లదా? రసం కదా, బాగుంది కదా, చాలా బాగుంది. బుడ్డి పెప్ప ఉదయం నుంచి కోడిగుడ్లు మెల్లమెల్లగా ముక్కుతో పొడుచుకుంటా ఉన్నాయి. చిన్న బెజ్జం పడింది. సాయంత్రానికి సాధించింది, పోరాటం చేసి బయటకు వచ్చింది. చాలా ఇప్పుడే అంటే ఈ నైట్ గడిపితే 10 కిలో. అసలకి కోళ్ళను తెచ్చుకున్న కాడి నుంచి గుడ్లు పెట్టిన దాకా పిల్లలను చేసిన దాకా ఒక టెన్షన్ అనమాట. 3 months వెయిట్ చేసాం వీటి కోసం, పిల్ల కోసం. ఎప్పుడు గుడ్లు పెడతాయా, ఎప్పుడు పిల్లలు చేస్తాయా అని చెప్పి చాలా ఎదురు చూసాం. ఫైనల్ అయితే మన అమ్మాయి పుట్టింది. సరేనండి, ఇదనమాట వీడియో అయితే. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్ వస్తే మేము ముందుకు వస్తూ ఉంటాం. ఇంటికాడ ఉన్నప్పుడేమో ఇంకేదో ఒకటి తెచ్చుకొని తింటాం. ఇంకా ఎక్కువ చేసుకొని తిన్నా మీరు తిండిపోతులు అని అంటా ఉంటారు. పని ఉన్నప్పుడు పనికి వెళ్తూ ఉంటామండి. ఇంకెప్పుడు ఇంటికాడే ఉండము. పని ఉంటే మాత్రం కాసేపు కూడా ఆగం. కానీ మా పల్లెటూరులో మాత్రం పని ఉండడం చాలా తక్కువ. ఉన్నప్పుడే పోతా ఉన్నాం అనమాట. నా కూలి వచ్చేసి 600, మా ఆయనకేమో ₹1000. ఇదనమాట. రోజుకి ఇద్దరం భార్య భర్తలు అంటే 1600. ఇంకా అలా నెల మొత్తం చేస్తే చూడండి, అట్లా నెల మొత్తం చేద్దామంటే కంటిన్యూగా పని ఉండదు. అందుకని చెప్పేసి ఉన్నప్పుడు వీడియోస్ తీసుకుంటూ పిల్లలకి వండి పెట్టుకుంటూ మేము తింటా ఉంటాము. గుద్దులో వచ్చింది పిల్ల. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. నెక్స్ట్ మంచి దగ్గర వద్దాం మరి.